ఎదుగుతున్నటువంటి దేశాల్లో ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు, వాటికంటే భిన్నంగా ఎదగాలనుకున్నప్పుడు ట్యాక్స్లకు సంబంధించినటువంటిది కానీ, దిగుమతి సుంకానికి సంబంధించినటువంటిది కానీ, ఎగుమతి సుంకాలు కూడా తమ ఆధీనంలో ఉండాలనేటటువంటి విధంగా, ఇతర దేశాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా ఆయా దేశాలతో ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో సుంకాలను అంటే ఒక విధంగా ట్యాక్స్లను పెంచుతూ అయినా సరే ఆర్థికంగా ఎదగాలి, ఖచ్చితంగా ఆర్థిక పరంగా పెద్దన పాత్ర పోషించాలనేటటువంటి విధంగా ట్రంప్ నిర్ణయాలు ఉండబోతా ఉన్నాయి. అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో పవర్లోకొచ్చిన ట్రంప్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నానంటున్నారు. 6 వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసిన ట్రంప్ మరో 400 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఏ దేశానికి లేనట్లు అమెరికాలో కాళ్ల కింద ద్రవరూప బంగారంగా పిలిచే చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయి. వీటితో దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణ సమస్యను తీర్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాననేది ట్రంప్ ధీమా. స్వదేశంలో ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల మోత, ఇలా తానేం చేసినా అమెరికాను సుసంపన్నం చేయడానికేనని ట్రంప్ అంటున్నారు. వీటిపై ప్రపంచ దేశాలే కాదు, అమెరికాలో ఉన్నవారు ప్రశ్నించినా సహించేది లేదని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా ఆందోళనలు, నిరసనలు చేస్తే ఊరుకునేది లేదని, ఆఖరికి కాలేజీలు, స్కూళ్లు, యూనివర్సిటీల్లో నిరసనలు తెలిపినా వాటి భరతం పడతానని, నిధుల్ని నిలిపేస్తానని హెచ్చరించారు. ఎక్కువ మాట్లాడితే ఊచలు లెక్క పెట్టిస్తానని కూడా ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ చర్చకు దారితీస్తోంది. తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనమనేలా ట్రంప్ వ్యవహార శైలి ఉందని అంటున్నారంతా.